నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజల్లుతున్న మురుముల్లా శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి నెల 15 నుండి 19 వరకు జరగబోయే శివరాత్రి మహోత్సవాలకు రథసప్తమి ఆదివారం మహాపర్వదినం పురస్కరించుకుని పందిరి రాట వేసి శ్రీకారం చుట్టారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వి సత్యనారాయణ తెలిపారు. ఆలయం ఆవరణలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ద్వాదశ పుష్కర్ నది జలాభిషేకం తదితర కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయని తెలిపారు. ఆఖరి రోజు పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద పంచహారతలు తెప్పోత్సవంతో పాటు 5 రోజులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్సవాలలో భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే నేను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా అయిన తర్వాత ఈరోజు రథసప్తమి మంచి రోజు అని చెప్పి మరి వేళ స్వామివారి దర్శనం రావడం జరిగింది. దర్శించుకున్న తర్వాత మరి నా అదృష్టం వేళ మరి రేపు శివరాత్రికి 15 నుంచి 19 వరకు జరిగి శివరాత్రి మహోత్సవాలకి పందిరిరాట ఇక్కడ పాత్రలో ఆ యొక్క పందిరిరాట కార్యక్రమంలో మరి యువ గారు, పెద్దలు చైర్మన్ గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, మరి నిజంగా ఈ యొక్క భద్రకాళి వీరేశ్వర స్వామి వారు మన నియోజకవర్గంలో, మన మురమలలో నిజంగా ఈ యొక్క ఆ స్వామివారు ఉంటూ మన అందరి యొక్క అదృష్టం నియోజకవర్గంలో. ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం నిజంగా మన అందరం చేసుకున్న పుణ్యం అది. మరి అదేవిధంగా మనకి వేరే ఈరోజు మన ఎమ్మెల్యే ఉన్నారు ఈవేళ మన బుచ్చిబాబు గారు. మరి ఈవేళ మన నియోజకవర్గ అభివృద్ధి దాత. ఆ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మరి ఇంచుమించు మనకి 4 కోట్ల రూపాయలు ఈ యొక్క మన వీరేశ్వర దేవస్థానానికి అభివృద్ధి చేయడానికి మరి కేటాయించడం జరిగింది. చాలా 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 మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ యొక్క దైవ కార్యక్రమంలో, ఈ గుడి డెవలప్మెంట్లో మరి ఆయన 4 కోట్ల రూపాయలు కేటాయించి సీరియస్ ఫండ్ నుంచి చాలా మంచి కార్యక్రమం. మరి అదేవిధంగా ఈ యొక్క 15 నుంచి 19 వరకు జరిగి శివరాత్రి మహోత్సవాల్లో 5 రోజులు కూడా మరి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని అందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి ఆయురారోగ్యాలతోటి అలాగే మంచి ఉన్నతమైనటువంటి జీవితం పొందాలని చెప్పి కోరుకుంటే, అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సుల వల్ల మన ఆంధ్ర రాష్ట్రం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అలాగే నారా లోకేష్ గారు ముగ్గురు త్రిమూర్తులాగా ఈ రోజున మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉండాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా వారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. ఓం నమో వీరేశ్వరాయ నమః. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిపించడానికి ఈరోజు పందిరిరాట ముహూర్తం చేసుకున్నాం. ఈ ఉత్సవాలు మనకి ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు అనగా 5 రోజులు వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 15వ తారీఖున మనకి ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం, క్యూ లైన్స్, ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మంచి దర్శనం అందరికీ కూడా కల్పించడానికి మన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా 15 దాటిన తర్వాత మరొక ముఖ్యమైన రోజు 19వ తారీఖు ఫిబ్రవరి. ఆ రోజున కూడా మనం ఈ దేవస్థానం సంబంధించినటువంటి రథోత్సవం, తర్వాత తెప్పోత్సవం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సన్నాహాలన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇప్పటికే మనం ఈ పందిరాట ముహూర్తం అయ్యింది కాబట్టి ఈ రోజు నుంచి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతాయి. ఇదే విధంగా మనకి ఆ రోజు ఉచిత దర్శనంతో పాటు చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా అందరికీ ఇస్తాం. అలాగే ఆ రోజున ఉచిత ప్రసాదం, ఉచిత అన్న సమారాధన కార్యక్రమం కూడా మనం
చేస్తామని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ దీనికి సంబంధించి మన స్థానిక శాసనసభ్యులు వారు మనం వెన్నంటే ఉండి వారు ఎప్పుడెప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని వారు దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మనం ఈ సంవత్సరం వచ్చి అన్ని టెండర్స్ అన్నీ కూడా ప్రతి విషయంలో కూడా మనం టెండర్స్ అన్నీ కూడా ఖరారు చేసుకుంటున్నాము. అయిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడూ జరగలేనంత ఉన్నత స్థాయిలో మనం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ.